సింప్లిఫై x to the power of a by x to the power of b whole to the power of a plus b, x power b by x power c whole to the power of b plus c, x power c by x power a whole to the power of c plus a. ఇక్కడ బైలో ఉంటే ఇది పైకి వెళ్తే మైనస్ అవుతుంది. సో x to the power of ఈ బేసిస్ అనేవి సేమ్ ఉంది కాబట్టి x to the power of a మైనస్ b అని రాయొచ్చు. whole to the power of a plus b ఇంటూ x to the power of b minus c whole to the power of b plus c ఇంటూ x to the power of c minus a whole to the power of c plus a. నెక్స్ట్ ఇక్కడ a మైనస్ b హోల్ టు ది పవర్ ఆఫ్ a ప్లస్ b అంటే ఇదే ఫామ్లో ఉంది. a టు ది పవర్ ఆఫ్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఫామ్లో ఉంది. సో దీన్ని a టు ది పవర్ ఆఫ్ m ఇంటూ n అని రాయొచ్చు. అంటే x టు ది పవర్ ఆఫ్ a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఏమవుతుంది, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ b మైనస్ c ఇంటూ b ప్లస్ c అంటే b స్క్వేర్ మైనస్ c స్క్వేర్. ఈ ఫార్ములా అనేది ఎలా వచ్చింది, a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. నెక్స్ట్ ఇంటూ x టు ది పవర్ ఆఫ్ c మైనస్ a ఇంటూ c ప్లస్ c అంటే c స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అవుతుంది. బేస్ సేమ్ ఉంది, ఇంటూ సింబల్ ఉంది కాబట్టి పవర్స్ని యాడ్ చేయొచ్చు. అదే బేస్ సేమ్ ఉండి డివైడెడ్ బై ఉంటే మాత్రం సబ్ట్రాక్ట్ చేయాలి, పవర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంటూ ఉండి బేస్ సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. x టు ది పవర్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ మైనస్ a స్క్వేర్. a స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ c స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. x టు ది పవర్ ఆఫ్ ఏం లేదు కాబట్టి 0. x టు ది పవర్ ఆఫ్ 0 అంటే ఎనీ నెంబర్ టు ది పవర్ ఆఫ్ 0. పవర్లో దేనికి 0 ఉన్నా సరే ఆన్సర్ అనేది 1 వస్తుంది.